హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మన ఛానల్ నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సమ్ యూట్యూబ్ స్ట్రైక్ పడింది. దానివల్ల కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ తో వచ్చామన్నమాట. మనం కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం, రైట్? ఆ ఛానల్ పేరే నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2.0. నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2.0. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మన తెలుగు వాళ్ళకి ట్రేడింగ్ ని దూరం కానివ్వను. వాళ్ళు ఛానల్ అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటో తెలియదు, రైట్? సో మేబీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయ్యాను, మానిటైజేషన్ చేశాను. బట్ మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలియదు. మరి ఎవరైనా కాంపిటేటర్స్ ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, దీస్ ఆర్ ద కామన్ థింగ్స్, ఏం కాదు. సో మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాను, ఇంకా డబల్ ఫోర్స్ తో స్టార్ట్ చేస్తాను, డబల్ కమిట్మెంట్ తో వర్క్ చేస్తాను, నో ప్రాబ్లం. సో సేమ్ ఛానల్ జస్ట్ 2.0గా అయింది, రైట్? సో కొత్తగా అంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్, మన తెలుగు నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన రోజు వచ్చే అప్డేట్స్కి వెళ్ళిపోతాం. ఇప్పటి నుండి డిలే ఉండదు, రైట్? సో మీకు అంటే ఈ రోజు నుండి ట్రేడింగ్ కి సంబంధించి కొన్ని సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని వీడియోస్ ఒక లిమిటెడ్ గా స్క్రీన్ షేర్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు అసలు ట్రేడింగ్ వీడియోస్ ని రిస్ట్రిక్టెడ్ వేలో పెట్టేశారు. బట్ మన తెలుగు వాళ్ళకి ఆ ప్రాబ్లం రానివ్వను. వాళ్ళు ఏ దారి మూసినా నేను ఇంకో దారి ఓపెన్ చేసుకుంటూ వస్తూనే ఉంటాను. ఎన్ని ఛానళ్ళు వాళ్ళు క్లోజ్ చేసినా మీ సర్వీస్ కోసం నేను ట్రై చేస్తూనే ఉంటాను, రైట్? సో అందుకే ఈ కొత్త ఛానల్ విత్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ తో కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం. కొత్త ఛానలే కాదు, కొత్త ఆఫీస్ కూడా స్టార్ట్ చేసాం. సో మీ అందరికీ తెలుసు, అన్ఫార్చునేట్లీ ఆఫీస్ స్టార్ట్ చేసిన రోజు నుండే మన ఛానల్కి స్ట్రైక్ పడ్డది. సో నేనేం నెగిటివ్ గా ఫీల్ అవ్వను, ప్రతిదీ నేను పాజిటివ్ గానే తీసుకుంటాను. బ్రేక్ పాపం యూట్యూబ్ కూడా నాకు బ్రేక్ వచ్చింది రిఫ్రెష్మెంట్ అవ్వడానికి అని చెప్పి పాజిటివ్ గా తీసుకున్నాను. సో ఎనీవే, నో ప్రాబ్లం, రైట్? కొత్తగా చూస్తున్న ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్లు మొత్తం, మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో వీడియోస్ వస్తాయి. ఇప్పుడు అది స్ట్రైక్ పడింది, అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. సో దీంట్లో కంటిన్యూషన్ అనేది దీంట్లో ఉంటుంది, రైట్? ఇంకా మెయిన్ గా మన పాయింట్కి వెళ్తే, సో గత కొన్ని రోజుల నుండి చూస్తే మార్కెట్ చాలా కాన్స్టెంట్ గా ఉంటుంది. అయితే అక్కడ మూమెంట్స్ కూడా ఎక్కువగా లేవు, మూమెంట్స్ పెరిగేలాగా లేదు, తగ్గేలాగా లేదు, అక్కడక్కడే మూవ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే, సో చూడండి, నేను చాలా వీడియోస్ లో లాస్ట్ మంత్ కూడా చెప్పాను. సో ఆల్మోస్ట్ ఈరోజు నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ పాజిటివ్ లోకి వచ్చాయి. బట్ మిడ్ నిఫ్టీ మాత్రం నెగిటివ్ లో వచ్చింది. ఎందుకంటే గ్లోబల్ క్రూస్ లో మన డొనాల్డ్ ట్రంప్ గారు, యుఎస్ ప్రెసిడెంట్, 25% టారిఫ్స్ సో కొన్ని కంట్రీస్ మీద వేసేశారు. మళ్ళీ ఆగస్ట్ 1 నుండి ఇండియా మీద టారిఫ్ కి కన్ఫర్మేషన్ చేస్తా అన్నారు. అండ్ ఇంకా ఇండియా మీద కన్ఫర్మేషన్ చెయ్యలేదు కాబట్టి మార్కెట్ అక్కడక్కడ మూవ్ అవుతూ ఉంది. సో ఏం జరిగినా సెన్సెక్స్ 86,000 ని టచ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్, అండ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ కూడా అక్కడే ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 52 వీక్స్ హైకి వెళ్తుంది. సో 57,600 చేంజ్ దగ్గర దాని హై ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం వెయిట్ 1 minute. సో ఇక్కడ మన ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే, సో బ్యాంక్ నిఫ్టీ, ఒక్క నిమిషం మీకు ఈజీగా చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ రేపు పెరిగితే పెరగనిచ్చిన తర్వాత నేను ఇది కొనండి అని నేను చెప్పకూడదు. సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మన ఛానల్ చూస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ కి అర్థమవుతుంది. నేను ఫోకస్ చేయండి అని చెప్తాను, ఫోకస్ చేయండి మీరు, ఓకేనా? నేను యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని రెస్పెక్ట్ ఇవ్వాలి, తప్పదు, రైట్? సో బ్యాంక్ నిఫ్టీ సో ఒకవేళ ఇంక్రీజ్ అయిన తర్వాత అది 56,700, సారీ ఒక్క నిమిషం. సో 57,700 ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. సో బ్యాంక్ నిఫ్టీ
57,700 పిఈని ఫోకస్ చేయండి. సో అప్పుడు దాకా మీరు కొంచెం ఓపిక ఉండండి. ఈవెన్ దో మార్కెట్ పెరిగిన ఓపికగా ఉండండి. ఖచ్చితంగా 7,700 పిఈ కనుక రీచ్ అయితే మీకు అవుట్పుట్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో అలాగే సెన్సెక్స్ కూడా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశమే ఉంది. గ్లోబల్ క్లోజ్ మార్కెట్ పడుతుంది అనుకున్నా ఇవి రైజ్ అవుతూనే ఉన్నాయి. సో సెన్సెక్స్ చూసుకుంటే 84,000 పిఈని స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో అక్కడ ఒకసారి మీరు 84,000 పిఈని ఫోకస్ చేయండి. అలాగే నిఫ్టీ 50 కూడా 25,800 పిఈ నెక్స్ట్ వీక్కి ఫోకస్ చేయండి. 25,800 పిఈ నెక్స్ట్ వీక్కి ఫోకస్ చేయండి. మిడ్ నిఫ్టీ ఆల్రెడీ నెగిటివ్లో స్టార్ట్ అయింది. సో సింపుల్గా మిడ్ నిఫ్టీకి అయితే మీరు 13,500 పిఈ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అలాగే సెన్సెక్స్ అయిపోయింది కదా. ఫిన్ నిఫ్టీ కూడా 27,300 పిఈని ఫోకస్ చేయండి. 27,300 పిఈని ఫోకస్ చేయండి. ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు వెయిట్ చేసి సో ఈ పాయింట్స్ దగ్గరికి వెళ్తే కనుక ఎంట్రీ తీసుకుంటే చాలా మంచి అవుట్పుట్ కనబడే అవకాశం ఉంది. అలాగే రేపు ఇంట్రాడే స్టాక్స్ లో ఫస్ట్ సజెస్ట్ చేసే స్టాకు బిఎస్సి అండి. సారీ, డివిస్ ల్యాబొరేటరీ ఇది బేరిష్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. కావాలి అంటే మీరు 7,000 పిఈ తీసుకోండి. లేదు ఇక్కడ మీకు ఎంట్రీ పాయింట్ బేరిష్ కి 69 మీకు ఎంట్రీ టార్గెట్ ఎస్ఎల్ ఇస్తున్నాను చూడండి. సో డివిస్ ల్యాబొరేటరీకి ఎంట్రీ పాయింట్ మీరు 6989 దగ్గర ఎంట్రీ తీసుకోండి. 6989 దగ్గర ఎంట్రీ తీసుకోండి. అలాగే టార్గెట్ 6960 దగ్గర నుండి మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుకుంటే 6950 6920 వరకు పడే అవకాశం ఉంది. 6920 వరకు పడే అవకాశం ఉంది. సో స్టాప్ లాస్ 7,007 వరకు స్టాప్ లాస్ ఉందండి. అలాగే నెక్స్ట్ స్టాక్ మీకు సజెస్ట్ చేసేది బిఎస్సి. సో బిఎస్సికి గ్యాప్ ఇచ్చి రాస్తున్నాను. ఇందాకటిది బేరు, ఇప్పుడు బుల్ అండి. ఇది బుల్లిష్ అయ్యే అవకాశం ఉంది బిఎస్సి. మీరు ఈజీగా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బిఎస్సికి ఎంట్రీ ప్రైస్ వచ్చి 2485 మీకు ఎంట్రీ ప్రైస్ అండి. 2485 మీ ఎంట్రీ ప్రైస్. సో టార్గెట్ 2485 ఇది కూడా బేరిష్ అవకాశమే ఉంది. బిఎస్సికి బేరిష్ అవకాశమే ఉంది. సో 2460 నుండి చిన్న కరెక్షన్, బిఎస్సి 2485 రైట్. సో టార్గెట్ వచ్చి 2505 దగ్గర నుండి సో 2520 2530 దాకా మీకు టార్గెట్ ఉంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుకుంటే 2530 దాకా టార్గెట్ ఉందండి. అలాగే స్టాప్ లాస్ వచ్చి 2464 అండి, 64. సో ఇవి పాసిబిలిటీస్ ఉన్నవి రైట్. సో జాగ్రత్తగా ఇంట్రాడే స్టాక్స్, రేపటి ఇంట్రాడే స్టాక్స్ డివిస్, ఎక్కువ డివిస్ మీద ఫోకస్ చేయండి. బిఎస్సి కన్నా డివిస్ మీద ఫోకస్ చేయండి. సో మీకు అలాగే డివిస్ 7,000 పిఈ కూడా 7,000 చూడండి స్క్రీన్ మీద 7,000 పిఈ కూడా మీకు చాలా మంచి అవుట్పుట్ చూపెట్టే అవకాశం ఉంది డివిస్ ల్యాబొరేటరీ. సో ఫోకస్ చేసుకోండి రైట్. సో ఇది రేపు ఇంట్రాడేకి సంబంధించిన స్టాకు. ఈరోజు ఫ్రెష్గా వీడియో స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్లో మేబీ ఇప్పుడు మీరు పెట్టే కామెంట్స్కి రేపటి నుండి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. సో దయచేసి తొందరగా యూట్యూబ్ మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా నో ప్రాబ్లం రైట్. సో వీడియోస్ చూడండి, వీలైనంత పాసిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ఉండేది చూస్తాను. అండ్ అలాగే ఎవరైతే లాంగ్ టర్మ్ కి ప్లాన్ చేస్తున్నారో, లాంగ్ టర్మ్ స్టాక్స్ ప్లాన్ చేసే వాళ్ళు ఒక బిఎస్సి మీద ట్రెండ్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇవి గత కొన్ని రోజుల నుండి చూస్తే ట్రెండ్ కానీ బిఎస్సి కానీ చాలా బాగా ఫాల్లో ఉంది. సో ఎస్పెషల్లీ ట్రెండ్ చాలా ఫాల్లో ఉంది. సో మనం గ్రాఫ్ చూపెట్టకూడదు కాబట్టి మీకు చూపెట్టడం లేదు.
సో 5440 దగ్గర ఉంది కదా, 5500 కనుక క్రాస్ అయితే బ్రహ్మాండంగా ట్రెండ్ మీద ఫోకస్ చేయండి. అలాగే బిఎస్సి కూడా లాంగ్ టర్మ్ తీసుకోండి. ఇవి ఎంత వెయిట్ చేస్తే అంత అవుట్పుట్ వస్తుంది. సో ఇది రేపటికి సంబంధించిన వీడియోస్కి సంబంధించిన ప్రిడిక్షన్స్, రైట్. ఇంకా మీ అందరికీ తెలుసు, ఇది చెప్పాను కదా, 2.0 నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2.0 స్టార్ట్ అయింది. సో ట్రైనింగ్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్ గా ఇప్పుడు ఆగస్టు బ్యాచ్ నుండి స్టార్ట్ అవుతుంటే కరెంట్ జూలై బ్యాచ్ రన్ అవుతూనే ఉంది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన నెంబర్ 9505003433 ఆ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా మంది టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, సార్ మీకేమైంది అని. నాకేం కాలేదు, యూట్యూబ్ స్ట్రైక్ పడింది, దానివల్ల వీడియోస్ చేయలేకపోయాను. సో ఎనీవే ఇప్పుడైతే కొంచెం జాగ్రత్తగానే తీసుకుని స్లోగానే వెళ్దాం, నో ప్రాబ్లం. మనకి యూట్యూబ్ నుండి వచ్చే ఇన్కమ్ కన్నా మనకి ట్రేడింగే మెయిన్. అండ్ ఇంకోటి, చాలా మంది కూడా మన దగ్గర నుండి బయటికి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ కొంతమంది కొత్త కొత్త ఛానల్స్ క్రియేట్ చేసి మన పేరు వాడుతున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఓన్లీ 2 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. అది ఒకే నెంబర్తో రన్ అవుతూ ఉంటుంది, 9505003433. ఈ నెంబర్ తప్ప ఏ నెంబర్ నుండి మెసేజ్లు కానీ ప్రిడిక్షన్స్ వచ్చినా, సో ఎటువంటిది కూడా నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధం లేదు. సో ఎనీవే మార్కెట్స్ చాలా రిస్క్తో కూడుకున్నవి, జాగ్రత్తగా చూసి ప్లాన్ చేసి తీసుకోండి. ఎవరు ప్రాఫిట్స్ అది ఇది అని చెప్పి కంగారు పడి ఇది చేయొద్దు. కొత్త కొత్త ఛానల్స్ కొత్త కొత్త పేర్లు పెట్టి ఇవి చేస్తూ ఉన్నాయి. జాగ్రత్త, మీకు కావాల్సిన అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మార్కెట్లో పెద్దగా ఈ వారం మూవ్మెంట్ ఉండకపోవచ్చు, సో జాగ్రత్తగా. ప్రైస్ డికేయింగ్ చాలా ఎక్కువగా ఉంది, చూసుకోండి. ట్రంప్ డిసిషన్ 1వ తారీఖుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, రైట్. అంటిల్ సో ఇంకా రేపటి నుండి మీకు ఏ డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్స్ లో పెట్టండి, మన పాత ప్రాసెస్ లోనే స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.